హైదరాబాద్ నుంచి కిషోర్ గారు అనే ఆర్డర్ ఇచ్చారండి. అయితే అండి ఈ టవర్లు నా దగ్గర చేయించే ముందండి అతను నాకు మీరు కొరియర్ చేస్తే సేఫ్గా వస్తాయా లేదండి, మేము మనీ వేస్తే మీకు మాకు తిరిగి ఐటెం పంపించారా? ఈ టవర్ల ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి, చూడండి ఒకసారి. అయితే మీకు బ్రాండెడ్ లాగే కనిపిస్తుందండి చెట్టు మొత్తం. చాలా జనం ఇది ఊపరు సూపర్ బేస్ ఊపర్ అంటున్నారు, కానీ ఊపర్ కాదండి, ఇది సబ్ ఊపరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరేడా ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి 2 టవర్ బాక్సులు అండి, ఇవి మినీ టవర్. అయితే అండి ఇవి మనకు ఎక్కడి నుంచి ఆర్డర్ చేశారు ఏంటి, దీని ప్రాసెస్ ఎట్లా జరిగింది అన్నది కూడా మీకు చెప్తానండి. ఈ బాక్సులు విషయం మీకు పూర్తి తెలిసి ఉందండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది బ్యాడ్ అయినా మంచి అయినా ఏదైనా కామెంట్లో మీరు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే వీడియోలోకి వెళ్దామండి. ఈ టవర్లు వచ్చండి మనకు హైదరాబాద్ నుంచి కిషోర్ గారు అనే ఆర్డర్ ఇచ్చారండి. అయితే అండి ఈ టవర్లు నా దగ్గర చేయించే ముందండి అతను నాకు మీరు కొరియర్ చేస్తే సేఫ్గా వస్తాయా లేదండి, మేము మనీ వేస్తే మీకు మాకు తిరిగి ఐటెం పంపించారా? ఇవన్నీ చాలా ఫోన్లో చాలా అవేయండి. అయితే నేను ఒకటే అన్నానండి, మీ హైదరాబాద్ రీసెంట్గా నేనండి ఒక 4 రోజులు అవుతుంది, అతని ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. నేను చెప్పేదే ఒకలా ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్ నుంచి మీరు మాట్లాడుకోండి. నేను ఇచ్చినవి బాగున్నాయా లేదా, నెక్స్ట్ సేఫ్గా వచ్చాయా లేదా, ఈ మీరు ఒకసారి మాట్లాడుకున్న తర్వాత నాకు ఆర్డర్ ఇవ్వండి. నేను అతనికి ఫోన్ నెంబర్ ఇవ్వడం, తర్వాత వాళ్ళతో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగి మాట్లాడిన తర్వాత అతను చాలా బాగా చెప్పారంట. ఆ సతీష్ గారికి నేను వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. సతీష్ గారు, మీరు మళ్ళీ నాకు ఇంకొక ఆర్డర్ కూడా మీరు ఇస్తున్నారని అన్నారు. ఎందుకంటే ఆర్డర్ కూడా మీకు సక్సెస్ఫుల్గానే చేసి పెడతానండి. ఎందుకంటే మీరు ఒక ఐటెం తోటి ఎంత హ్యాపీ ఫీల్ అవ్వారో నెక్స్ట్ నేను ఇచ్చే ఐటెం కూడా మీకు అంత హ్యాపీ ఫీల్ అవ్వేలా తయారు చేస్తానండి. అయితే అండి ఈ టవర్ల విషయానికి వస్తుంది, మొత్తం జిప్ కంపెనీతోటే కావాలని అన్నానండి. నేనైతే డూగి సౌండ్ అని ప్రిపేర్ చేశాను. అతను అన్నారు నాకు డూగి సౌండ్ బడ్జెట్ ఎక్కువ అవుతుందండి, నాకు జిప్ కంపెనీ, మన ఆంధ్రాలో చాలా జనం జిప్ కంపెనీ వాడుతున్నారండి, నాకు జిప్ కంపెనీ ఇవ్వండి అన్నారు. ఓకే అండి, అయితే మరి జిప్ కంపెనీలో మీకు ఏ ఐటమ్స్ కావాలో చెప్పండి అంటే లిస్ట్ రాసుకున్నామండి. లిస్ట్ రాసుకొని దాన్ని పెట్టి ఈ బాక్సులు తయారు చేయడం జరిగిందండి. అయితే అండి ఇందులో నేను ఏమేమి వేసాను అన్నది కూడా మీకు చూపిస్తానండి. లుక్ కూడా చూడండి ఒకసారి, టవర్ల ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి, చూడండి ఒకసారి. అయితే మీకు బ్రాండెడ్ లాగే కనిపిస్తుందండి చెట్టు మొత్తం, బాక్సులు మొత్తం మీకు బ్రాండెడ్ సెట్లా ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేంటంటే మొన్న మీరు ఒక టవర్ల కోసం చేశారండి, అందులో మీరు 6 ఇంచ్ ఊపర్ తీసుకుంటే 4 ఇంచ్ మిడ్ రేంజ్ చేసుకోవాలి, అంటే మిడ్ రేంజ్ చిన్నగా ఉండాలి, ఊపర్ పెద్దగా ఉండాలి అని అన్నారండి. కానీ ఇక్కడ ఇది 2 సేమే కనిపిస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక నేను గెస్ చేసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఇది 6.5 ఇంచెస్ సబ్ ఊపర్ అండి. ఇది చాలా జనం ఇది ఊపరు సూపర్ బేస్ ఊపర్ అంటున్నారు, కానీ ఊపర్ కాదండి, ఇది సబ్ ఊపరు. ఇది మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చి 100 వాట్ అండి. మనకు ఆర్ఎంఎస్ వచ్చి 60-70 వాట్ వరకు ఆర్ఎంఎస్ ఉంటుందండి. అలాగే
ఇది వచ్చండి 5 ఇంచెస్ మిడ్ రేంజ్ అండి. అయితే ఈ బాస్కెట్ ఇవన్నిటితో వచ్చి సేమ్ ఇది సేమ్ సైజే ఉంటాయండి. అయితే నేను 5 ఇంచ్ మిడ్ రేంజ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ సబూపర్ వేసామండి. ఇందులో నుంచి వాయిస్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. అసలు నీకు లో వాయిస్ బాగా ఒక బేస్ పర్ఫార్మెన్స్ వస్తేనే మాత్రమే అది పనిచేస్తుందండి. అంతే సబూపర్ లాగా పనిచేయదండి. మామూలుగా వాయిస్ వస్తుంది, కాకపోతే ఒక క్లారిటీ వాయిస్ ఉండదండి. 5 ఇంచ్ మిడ్ రేంజ్ ఎందుకు వేసానంటే ఇందులో నుంచి వాయిస్ అన్నది మనకి అసలు పెద్దగా ఉండదు. కాబట్టి ఇక్కడ నేను 5 ఇంచ్ మిడ్ రేంజ్ తీసుకున్నానండి. కొంచెం వాయిస్ మన టవర్లు వేసుకున్నంత కొంచెం వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఉంటేనే మనం టవర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయగలం. అలాగే 3 ఇంచ్ RD02 అండి. ఇది మ్యాగ్నెట్ మీటర్ అండి. అయితే నేను వేరేది చెప్పాను, ఇది నాకు సరిపోద్దండి అని అన్నారు. సరే అండి, మీ ఇష్టం అన్నాను. అలాగే క్రాస్ ఓవర్ విషయానికి వస్తే 3-వే క్రాస్ ఓవర్ జిప్ కంపెనీ యూజ్ చేసామండి. అందరికీ తెలిసే ఉంటుంది, ఓపెన్ చేసేవాడిని, కానీ ఇంకా ఓపెన్ చేయడం ఎందుకని మీకు చూపిస్తున్నానండి. లేదనుకుంటే పక్కన చూడండి ఒకసారి. ఆ క్రాస్ ఓవర్ యూజ్ చేశానండి నేను. అయితే అండి మొత్తం లోపల ఫోన్తో ఫిల్ చేశానండి. మీరు చూడొచ్చు పైన, నేను పక్కన మీకు ఫొటోస్ పెడతాను చూడండి. మొత్తం ఫోన్తో ఇచ్చానండి. ఇవి వచ్చండి టోటల్ RMS వచ్చండి మనకు 150 వాట్ వరకు వస్తుందండి. 150, 120 ఈ మధ్యలో RMS ఉంటుందండి. మొత్తం ఓ బాక్స్కి వచ్చి 2 బాక్సులు కలుపుకుంటే మనకు టోటల్గా ఒక 300 వరకు రావచ్చు. టవర్లో నుంచి కొంచెం మంచిగా వాయిస్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం ఊపర్లో వేసుకోండి. మీకు 6 ఇంచ్లో మంచి బేస్ అనిపించలేదు అనుకోండి, 8 ఇంచ్లోకి వెళ్ళిపోండి. 8 ఇంచ్లో ఊపర్లో వేసుకొని కొంచెం టవర్ పెద్ద చేయించుకోండి. ఇప్పుడు ఏం పోయింది, కొంచెం పెద్ద టవర్ చేయించుకోవడం వల్ల ఇప్పుడు ఇదే టవర్లో 8 ఇంచ్ వేసుకోవచ్చు, కొంచెం సైజు పెరుగుద్ది అంతే, అంతకంటే ఏమి ఉండదండి. మహా అయితే ఇంకొక టవర్కు ఇంకొక 500-600 బాక్సులకి ఎక్సెస్ అవ్వచ్చు, అంతకని ఎక్కువ అయిపోదు కదండి. ఇప్పుడు ఇది 8.5 వచ్చింది, అంతే 8.5 వచ్చింది ఎడల్పు. 8 ఇంచ్ వేసుకుంటే ఇంకో 2 ఇంచులు పెరుగుద్ది, 10.5 వస్తుందా, 10.5 అంతకన్నా ఎక్కువ 2 ఇంచులు పెరుగుద్ది. హైట్ అంతా ఇదే హైట్లో సరిపోద్దండి మీకు. 8 ఇంచ్ అయినా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది 8 ఇంచ్, ఈ 6.5 ఇంచ్ 8 ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, పెద్దగా ఏమి ఉండదు కదండి. ఈ డెప్త్ కూడా కొంచెం పెంచుకుంటారు, అప్పుడు మీకు బేస్ కూడా బాగుంటుంది, తర్వాత మీకు లౌడ్నెస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. అలాగే మొత్తం ఇవి వచ్చి జిప్ కంపెనీతో ఇచ్చానండి. అలా బ్యాక్ సైడ్ కూడా అండి మీకు బనానా సాకెట్లతో ఇచ్చానండి. బ్యాక్ సైడ్ కూడా బనానా సాకెట్లతో ఇచ్చాను, ఒకసారి మొత్తం చూడొచ్చండి మీరు. అయితే ఈ బనానా సాకెట్లు నేను మొత్తం వాడేదండి. ఈ బనానా సాకెట్లే కాదు, ఈ స్పీకర్ ఇవన్నీ కూడా టోటల్ డూగి సౌండ్ వాడుతున్నానండి. లోపల ఫోన్ కూడా డూగి సౌండ్ కానీ. ఈ టవర్లు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కొంచెం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నా నెంబర్ని కాల్ చేసి మీ డౌట్లు కానీ ఏమైనా అడిగి తెలుసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదండి. వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా నేను ఇమీడియట్గా ఒక అటు ఇటు ఒక అరగంట అటు ఇటు అవ్వచ్చు కానీ రెస్పాండ్ అవుతానండి. ఇంకా ఉంటానండి. జై హింద్.